మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 32వ వచనం. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమునందు బయలునకు బయలుపీఠమును కట్టించెను. మరియు ఆహాబు చాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మంచి యేసయ్య, నీ కృపను బట్టి చదవబడిన వాక్యాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా. తండ్రి, నీ కృప, నీ కనికరం, నీ బలమైన ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి చదవబడిన వాక్యాన్ని గురించి మా అందరికి అర్థమయ్యే రీతిలో మా ఆత్మలందరూ కూడా క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, ఆత్మీయ జీవితం పటిష్టంగా మీలో స్థిరపరచబడినట్లుగా, మీ నామానికి భయంకరమైన మంచి జీవితం మాకు ప్రసాదించి అయ్యా, నీ సేవకుని మీ సిలువ చాటును మరుగు చేసి కొలతలేని ఏడంతల ఆత్మతో బలంగా అభిషేకించి వ్యక్తిగతంగా సూటిగా బాహాటంగా మీరు మాతో మాట్లాడి గొప్ప విజయాలు దయచేయమని తండ్రి, ఇదిగో మంచి నెలగా మా హృదయాన్ని మార్చి మంచి విత్తనం ఏ విధంగా నూరెట్లు ఫలిస్తుందో అలాగున మీ వాక్యం మాలో ఫలించినట్లుగా కృప చూపించండి తండ్రి. మీరు మాట్లాడుతుండగా వినగల చెవి, గ్రహించే హృదయం అనుసరించి మనసు దయచేసి కృపాక్షేమంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని పిల్లరా, మరి ఈరోజు ఒక మంచి వాక్యాన్ని ప్రభువు మనకు అందించబోతున్నారు. ఏంటంటే, ఈరోజు నిజంగా చాలామంది జీవితంలో గొప్ప కార్యాలు కానివ్వండి, ఘనమైన కార్యాలు కానివ్వండి, బలమైన కార్యాలు కానివ్వండి, మహిమగల కార్యాలు కానివ్వండి, ఈరోజు జరగటంలా కార్యాలు చాలా వరకు ఆగిపోతున్నాయి. మరి మనం నిజంగా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం, బైబిల్ చదువుకుంటూనే ఉన్నాం. మరి దేవుడు అంటే మనకు పర్లేదు విశ్వాసంగా ఉంటున్నాం. కానీ అనుకున్నంతగా మనం ఏది సాధించలేకపోతున్నాం. అలాగని మన హృదయంలో ఉండేటువంటి వాంఛ నెరవేరటల్లా మనం అనుకున్నంత మెట్టు ఎక్కలేకపోతున్నాం. మరి కారణం ఏంటి? నిజంగా దేవుడు మరి ఏదైనా చెప్పి చేయకుండా ఉంటారా అంటే ఖచ్చితంగా ఆయన చేయకుండా ఉండరు. ఆయన మాట ఇస్తే తప్పరు. ఆయన వాగ్దానం చాలా పదులుగా ఉంటుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో ఆనందిస్తారంట. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో సంతోషిస్తారు. ఆయన మాట నెరవేర్చే విషయంలో చాలా తొందరపడి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు మాట ఇచ్చి తప్పుడు. ఒకసారి ఇలాగే అబ్రహాం గారు మరి కాస్త మాట విషయంలో కాస్త పొరపాటు పడ్డారు. దేవుడు ఒక మాట ఇచ్చారు అబ్రహాం గారికి. అబ్రహామా, ఎందుకు అంత బాధపడుతున్నావు అని అంటే, ఏమీ లేదయ్యా, మరి నిజంగా నాకు సంతానం లేదు, ఆస్తి ఇచ్చావు, మరి చాలా మంచి పేరు ఇచ్చావు, మంచి ఘనతను ఇచ్చావు, పిల్లలు లేరు కదా, నా దగ్గర ఉన్నటువంటి పెద్ద దాసుడు ఎలియాజరే నా కుటుంబానికి సంతానం అవుతాడని నాకు దిగులుగా ఉందంటే, మాట ఇచ్చిన దేవుడు నువ్వు మాట తప్పుదాడు అనుకుంటున్నావా? అబ్రహామా, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నేను సర్వశక్తి కలిగిన దేవుడును అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడును. చెప్పండి, మన ప్రభువు సర్వశక్తి కలిగిన దేవుడు. మన యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ మాట ఖచ్చితంగా మన హృదయంలో ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండాలి. నీకు కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీకు ఇరుకు వచ్చింది, ప్రభువా మీరు సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, నా పట్ల నువ్వు ఎలాంటి కార్యమైనా చేయటానికి సిద్ధపడే దేవుడు. ప్రభువా నీకు అసాధ్యమైంది ఏది లేదు అని ఖచ్చితంగా మనం ఎప్పుడు హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎందుకని కొన్నిసార్లు మన జీవితంలో ఆయనేమో సర్వశక్తి కలిగిన దేవుడే, ఆయనకంటూ అసాధ్యమైంది ఏది లేదు. ఆయన భూమిని ఒక్క మాటతో సృష్టించిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన సముద్రాన్ని ఒక్క మాటతోనే పాయలు చేసి
తాను నమ్ముకున్న పిల్లలు శత్రువులు తరుముతుంటే అద్దరికి చేర్చిన దేవుడు, ఆనందించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లల వెనమాలికి శత్రువులే ఉండకూడదని శత్రువుల్ని అదే సముద్రంలో ముంచి చంపిన దేవుడు. అయితే మరి ఎందుకని కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఆటంకాలు వస్తున్నాయి, అనుకున్నది అంతగా సాధించలేకపోతున్నాం అని అంటే ఇక్కడ ఒక మంచి చరిత్రను మనం చూడాల్సిందే. ఇప్పుడు చదవబడిన పాఠంలో మనం ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నామో ప్రభువు నేర్పిస్తున్నాడు. ఏం చేస్తే విజయం వస్తుందో కూడా ప్రభువు నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2020 సంవత్సరం వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల నుంచి మనం వెళ్ళాం. ఉండి లేక, ఉద్యోగాలు ఊడిపోయి, వ్యాపారాలు లేక, సరైన ఆదాయం లేక, వైరస్తో భయపడుతూ, మరణానికి భయపడుతూ, ఏమండి చాలా భయంకరంగా మన జీవితాల్లో శ్రమలను ఎదుర్కొన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం మనకి అలా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం మనం ఘనమైన విజయాలతో, బాబు అయ్యా ఇటురండి, ఎదురుకురండి, రావాలి. ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా రావాలి? దేవుని మందిరంలో ఉంటే మందిరం కాంతి వస్తుంది. యవనస్తులందరూ కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత వెనక కూర్చుంటారు. యవనస్తులందరూ కూడా కొన్ని కింద కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది, వినండి దేవుని పిల్లారా, వినండి. కాబట్టి మరి 2021లో మన జీవితాలు అలా ఉండకూడదండి. మీకు ఒకటే గుర్తు, మన 2021లో మన జీవితం అంతా ఒక సక్సెస్ రేట్లోకి వెళ్ళిపోవాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని వైరస్లు, ఎన్ని బ్యాక్టీరియాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా మన జీవితంలో ఆటంకాలుగా నిలబడకూడదు. నువ్వు ఆ వైరస్ని, ఆ సమస్యల్ని, ఆ అప్పుల్ని, ఆ వ్యాధుల్ని, ఆ మరణకరమైన పరిస్థితుల్ని నీ కాళ్ళ కింద చితుకుతురుక్కుంటూ దేవుని నామాన్ని బట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దాటుతూ వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ బలహీనంగా అంటూ మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని మందిరంలోకి రావాలి. ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర కూర్చోకూడదు. దేవుని మందిరంలో దేవుని ముఖకాంతి ప్రకాశించింది. ఎవ్వరూ కూడా వెనక కూర్చోడానికి ప్రయత్నం చేయొద్దు. అందరూ దేవుని మందిరంలోకి రావాలి. ఎవరు అక్కడ వెనక కూర్చోకూడదు. మీరు లోపలికి వచ్చేంతవరకు కూడా నేను వాక్యం చెప్పను. అలాగే అలవాటు అయిపోద్ది. యవనస్తులకి ఎందుకు కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మేము యవనస్తులం అండి, మాకు ఒంట్లో బలం ఉందండి పాస్టర్ గారు, మేము ముసలోళ్ళం కాదండి, దేవుడు మంచి శక్తి ఇచ్చాడు అనుకునేవాళ్ళు కింద కూర్చోడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కుర్చీలు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లోడు కిందకి రమ్మనండి, ఆ పిల్లలు ఎదరికి రావాలి, కుర్చీలోంచి ఎదరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని పిల్లారా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, డిస్టర్బెన్స్ వద్దు. పాడండి. అల్ల సైన్యముల
ప్రైజ్ ది లార్డ్. మీరు జరగమంటే అక్కడక్కడే గీకుతున్నారు. అక్కడంటే గచ్చు, ఎంత గీకినా పర్లేదు. ఇక్కడ రాళ్ళు ఉంటాయి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, లేనిపోయిన కావాలి, లేచి ఎదరకు జరగండి. ప్రైజ్ ది లార్డ్. కింద రాళ్ళు ఉన్నాయి, పైగా పెంకులు ఉన్నాయి, కాబట్టి లేచి జరగండి, గీక బాగండి, లేనిపోయిన కావాలా. రైట్. మంచి దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వెనకమాలు వచ్చిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. అందుకని వెనకమాలు వచ్చిన వాళ్ళు వెనకే కూర్చోవాలి. అందుకనే వాళ్ళకి ప్లేస్ ఉంచాలి, మనం ఎదురే కూర్చోవాలి. రైట్, మంచిది, విందాం. కాబట్టి 2021 సంవత్సరంలో ఎన్ని రకాల ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలైన ఒక్కొక్క దాన్ని కాలుతో చెతుకు త్రొక్కుతూ ఘనమైన విజయంతో నీ కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలిగజేస్తూ నీ కుటుంబం అంతా కూడా సంతోషం, ఆనందం, నెమ్మదితో నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధించేటట్లుగా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా వినండి. మరి ఇక్కడ చదవబడిన వాక్యం, ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు ఉండటల్లా, ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో విజయాలు ఉండటల్లా, ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో అపజయాలు పాలవుతున్నాయి అంటే, ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఒక దేశానికి ఆహాబుని రాజుగా చేశాడు. ఆయన దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఎవరు దేవుని కుమారులమా, దేవుని కుమార్తెలమా కాదా? మీరు ప్రార్థన అయిన తర్వాత పలకరింపులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, అవునా కాదా? నేను దేవుని కుమారుడినేనండి, దేవుని కుమార్తెనేనండి. ఎవరు? మీ కుడి హస్తాన్ని చూపించండి పైకి. అందరూ దేవుని కుమారులేనా? మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? చూడరా? మొన్న ఆమె ఇంటికి ఒక ప్రార్థనకి వెళ్తే ఆమె ప్రార్థన చేస్తుందంట. మరి అది ఇప్పటికీ నాకు అర్థం అవ్వాలి. నేను కనుక్కున్నా, ఏ సీరియల్లో తెలుస్తావులే నాకు. డాక్టర్ బాబు వంట మనిషి కలవాలంట. మరి వంట మనిషేనా? వంట మనిషిగా డాక్టర్ బాబు వంట మనిషి కలవాలంట. 2 రాష్ట్రాల్లో ఉపవాస ప్రార్థనలు పెట్టాలంట కలవడానికి వాళ్ళు. చూడండి మరి ఎంత ఆసక్తిగా ఉందో. మరి అది నేను అడిగే, ఏ సీరియల్ ఇది, ఏ సీరియల్ పేరు చెబుదామని అడిగితే చెప్పలా, నాకు తిడతానేమోనని చెప్పలా. మరి మీకు సీరియల్ పేరు తెలిస్తే చెప్పండి, ఈ కవతలు పడేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను సీరియళ్ళు, సినిమాలు చూడొద్దని చెప్పేది ఎందుకు ఏమంటే, పాస్టర్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి మొత్తుకున్నాడు, మీ కేబుల్ వైర్ కట్ చేయండి, సినిమాలు చూడబాకండి, సీరియల్ చూడబాకండి, లేనిపోయి జబ్బులు వస్తాయి అని చెబితే ఇంట్లో లక్ష్మి అంది. డాక్టర్ గారు నుండి దేవుడు మాతో మాట్లాడాడు, టీవీ బయట పడేయమన్నాడు. డాక్టర్ చెప్తే తప్పు చేయరా? పాస్టర్ చెబితే చేస్తారా? చేయరా? డాక్టర్ చెప్తేనే చేస్తారా? ఏమండి, పాస్టర్ గారు ముత్తుకుంటున్నాడు, కేబుల్ కట్ చేయండి, కేబుల్ కట్ చేయండి. మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టేటువంటి సీరియళ్ళు, సినిమాలు మనకు వద్దు. మనకి ఎందుకని? వాటితో పని ఏంటి మనకు? అసలు మన సమయాన్ని దోచుకునే వాడితో మనకు పని ఏంటి చెప్పండి? ఏమంటే, అవి చూడటం, నేర్చుకోవటం, అలాగే చేయటం కదా. అత్తని ఎలా హింసించాలి, తోడి కోడలను ఎట్ట హింసించాలి, భర్త మీద ఎట్ట పగ తీర్చుకోవాలి, ఇవే కదండి సీరియళ్ళు, దరిద్రపు సీరియళ్ళు. ఏమైనా సరే, ఏమన్నా కుటుంబాలు కలిసే విధంగా ఏమైనా ఉంటాయా? చెడగొట్టేటట్టుగా ఉన్నాయి. ఈ సీరియల్ చూడటం, తలనొప్పులు తెచ్చుకోవటం, బీపీలు తెచ్చుకోవటం, షుగర్లు పెంచుకోవటం, అదేమనంటే పొగర్లు పెంచుకోవటం. సీరియల్ చూడొద్దు అంటాడు పాస్టర్ గారు మమ్మల్ని అంటాం కదా. నేను చెప్పలా, మీరు డాక్టర్కి వెళ్తే ఆయనే చెబుతున్నాడు అంట. మరి ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన కుటుంబానికి ఆత్మీయ ఆటంకాలు ఉంటాయి, కొన్ని విషయాలు, వాటిని మనం తీసి పక్కన పెడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలైన మన జీవితాల్లో కూడా దేవుడు ప్రేమించి నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నిన్ను కూడా నన్ను కూడా ఒక స్వతంత్రుడిగా చేశాడు. నీ కుటుంబాన్ని పరిపాలించే శక్తి ఇచ్చాడు. నీ కుటుంబానికి యజమానిగా చేశాడు. పిల్లలకి తల్లిగా, తండ్రిగా నియమించాడు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని సవ్యంగా నడుపుకుంటావని, దైవాత్మతో నింపి నడుపుకుంటావని, దేవుని జ్ఞానంతో నడుపుతావని, నీ కుటుంబాన్ని కడతావని దేవుడు నిన్ను ఒక కుటుంబానికి యజమానిరాలుగా చేశాడు. అయితే
ఈరోజు ఆహాబుని దేవుడు రాజుగా చేస్తే దేవుడు ఆ పరిస్థితి ఇచ్చినటువంటి దేవుని యందు భయభక్తులు వదిలిపెట్టి ఏమండి వద్దు అనుకున్నటువంటి సీదోను సంబంధించినటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె భయంకరమైన విగ్రహారాధికురాలు. ఆమె వస్తూ విగ్రహ దేవుళ్ళను ఆరాధించే వారిని తీసుకొచ్చింది. ఒక 450 మంది మరి ఒక రకంగా చెప్పాలంటే పాస్టర్ని తీసుకొచ్చింది. ఏం పాస్టర్లు? వాళ్ళు పూజించే దేవతలను పూజించే పాస్టర్లను తీసుకొచ్చింది, ప్రవక్తలను తీసుకొచ్చింది. బయలుకి అర్పణ, బయలుని పూజించి బయలుకు ధూపం వేసేటువంటి పూజారులను తీసుకొచ్చింది, ప్రవక్తలను తీసుకొచ్చింది. తీసుకురావటంతో మనోడు జీవితం కల్లాస్, ఇక అంతే అయిపోయింది. అంత మాత్రమే కాదు, ఈ ఆహాబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు ఎంత నిష్టగా ఉంటే దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే తన భార్య తన జీవితంలోకి వచ్చిందో విగ్రహాలని వెంబడించడం మొదలుపెట్టింది. భార్య మాట కాదనకుండా దేవుని భయాన్ని విడిచిపెట్టి ఈయన కూడా ఏం చేశాడు తెలుసా? బయలునకు అంటే ఒక దేవతకి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పించి ధూపం వేయటం ప్రారంభించాడు. ఎంత గొప్ప భయంకరమైన శాపానికి ప్రజలను తీసుకొచ్చాడో చూడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాగే ఉన్నాం. ఎందుకు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడట్లేదంటే కారణం అదే. అంత మాత్రమే కాదు, 16వ అధ్యాయం 34వ వచనంలో మీరు చదవక్కర్లేదు, నేను చెప్తాను వినండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లోని ఒక అతను యెరికో పట్టణాన్ని కట్టించడం ప్రారంభించాడు. అసలు యెరికో పట్టణాన్ని ఎవరైతే కట్టిస్తారో వారు శాపగ్రస్తులు అవుతారని దేవుడు ముందుగానే చెప్పారు. అంత మాత్రమే కాదు, యెరికో పట్టణాన్ని కట్టించడం ప్రారంభించాడు. అలాగే 18వ అధ్యాయం 21వ వచనం ప్రకారం వాళ్ళందరూ కూడా 2 తలంపుల మధ్య ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారండి. ఎవరు వింటున్నారు? నా వైపు చూడాలి. మీరు బైబిల్ తర్వాత చూడొచ్చు, నా వైపు చూడు. 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారు. ఒకటి, దేవుడు దేవుడే, సీరియల్లే. దేవుడు దేవుడే, ఫంక్షన్లే. దేవుడు దేవుడే, శకునాలే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దేవుడే, జ్యోతిష్యమే. ఒక అతనంట 2 భార్యాభర్తలు కలిసి అరకు అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ చిలక జోష్యం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారంట. సరే, అసలు చిలక జోష్యం చెప్పించుకుందామని చెప్పేసి భార్య అందంట. సరే, నువ్వు వెళ్ళి చెప్పించుకో, నేను తర్వాత జాయిన్ అవుతాను, నేను ఫోటోలు తీస్తున్నాను అంటే ఈ భార్య వెళ్ళి చిలక జోష్యం చెప్పించుకుందంట. ఏమని జోష్యం చెప్పింది? అబ్బా, నువ్వు అదృష్టం అమ్మ, నీ మొహం చాలా అదృష్టం, కాకపోతే నీ అమ్మాల శత్రువులు ఉంటారు, ఎప్పుడు నీ కుట్ర చేస్తుంటాను. ఎవరన్నా అడగండి అదే చెబుతాడు. ఎవరినన్నా అడగండి, నీ మొహంలో లక్ష్మీ కనుక పడుతుంది అంటాడు. లక్ష్మీ కనుక కనపడుతుంది, నీకు అందరు శత్రువులు నీకు పెట్టించేయ, నీకు ఇష్టమైంది అనగానే అందరూ ఎక్కడో చోట దెబ్బతిన్నవాళ్లే. అందుకని ఇడు నా గురించి చెబుతున్నట్టు ఉండడని ఏం దొర అంటావు. లక్ష్మీ కనపడుతుంది, నువ్వు అనుకున్నది సాధిస్తావు, కాకపోతే నువ్వు అనుకున్న వాడిని ఎవరికైతే చేయిస్తున్నావో వాళ్ళే నీకు విషమైపోద్ది, నువ్వు అడుగు పెట్టిన చోటల్లో కూడా నీకు పొగ్గమంటుంది, కాబట్టి నీకు కొంతమంది శత్రువులు ఉన్నారు. ఇది కామన్గా అందరికీ చెప్పే జోస్యమే. సరే, మొదలు పెట్టుకుంది, సో బాగానే ఉంది. సరే, ఈమెకి మొత్తానికి చెప్పేసి అన్నాడు, బాగానే ఉంది. సరే, ఈ ఎట్లాగా అవును ద్వారా నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఎవరికైతే చేయిస్తున్నానో వాళ్ళే నాకు శత్రువులు అయిపోతున్నారు, నేను ఎవరికైతే డబ్బులు ఇస్తున్నా వాళ్ళే నాకు పగవాళ్ళు అయిపోతున్నారు, అందుకు బాగానే ఉంది, ఏం అక్కర్లేదమ్మా, గవలేద్దాం, పూజ చేద్దాం, ఇది ఒక పేపర్ మీద నీ భర్త పేరు ఇదంతా రాసిపెట్టు అన్నాడు. బాగానే ఉంది, అయిపోయింది. సరే, ఏమో పక్కిళ్ళ నుంచి ఉంది. సరే, భర్త వచ్చాడు. ఈమెకి భర్త అన్న సంగతి ఇది కొయ్యి దొరక తెలియదు. సరే, వచ్చాడు, చిలక జోసం చెప్పుకుంటాడు. దొరా, లక్ష్మీ గారు ఉపయోగపడుతుంది, అబ్బా నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ మొత్తం లాభమే, దొరా నీకు అది ఇదని చెప్పేసి నీకు 2 కోళ్ళు ఉండారు, నీకు 2 పిల్లలు ఉండారని చెప్పింది. పక్కనే భార్య ఉంది, ఏమకి పిల్లలు లేరు. వీళ్ళిద్దరు భార్య భర్తలే. కానీ వీడేం చెప్పాడు? దొరా నీకు 2 పిల్లలు అంది. అనుమానం వచ్చింది. ఇంకేం చెబుతాడు చూసింది, పక్కకి పిలిచింది. సెకండ్ సెటప్ ఎక్కడ పెట్టారు అంది. మీకు పిల్లలు ఉంటే నాకు పుట్టాలి, నాకు లేకపోవటం ఏంటి, మీకు పిల్లలు ఉండటం ఏంటి, ఏంటి చెప్పండి అని చెప్పి విచిత్రం.
కాబట్టి నాన్న చిలక జోష్యాలు, వాస్తులు ఇవన్నీ కూడా ఎట్లాంటివి జరుగుతాయి. కుటుంబాలు గొప్ప గొడవలు పెడతారు. కాబట్టి వాటిని నమ్ముకుంటే మన కొంప మునిగిద్ది. కాబట్టి ఏదైనా సరే ఒక్క మాట మీద ఉండండి, ఒక్క దేవుణ్ణి ఆశ్రయించండి, ఒక్కరి మీద విశ్వాసం ఉంచండి. అటు ఇటు రెండు కాళ్ళు బాకండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాట్లు ఏంటంటే రెండు తలంపుల మధ్య ఉన్నారు, రెండు ఆలోచనలు, రెండు అయితే అది లేకపోతే ఇది. కాబట్టి వీళ్ళ ఆలోచన ఏంటంటే వెళ్ళటమే, తినడమే, చేయటమే, అవసరమైతే ప్రార్థన చేసుకుందాం, దేవుడికి తెలియదా మన పరిస్థితి. ఇలాంటి ఆలోచనలు ఉంటే నిజంగా ఆత్మకార్యం ఎలా జరుగుతుంది? కాబట్టి చూడండి, ఒకటి బయలునకు ధూపం బలిపీఠం కట్టించాడు, రెండు ఎరుకో పట్టణాన్ని కట్టించారు, మూడు రెండు తలంపుల మధ్య ఉన్నారు. దాని పర్యవసానం ఏంటో తెలుసండి? 16వ అధ్యాయం 17వ అధ్యాయం 1వ వచనం. ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను, ప్రైజ్ ది లార్డ్, దీవెన కానీ ఆశీర్వాదం కానీ ఈ సంవత్సరంలో ఒక్కటి కూడా నీకు ఉండదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు రెండు తలంపుల్లో ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? బయలునకు ధూపం వేస్తున్నావు. కారణం ఏంటి తెలుసా? పాపిష్టి పట్టణాన్ని, పాపాన్ని కడుతున్నావు, పాపాన్ని కూడబెట్టుకుంటున్నావు. అబద్ధాల ద్వారా, మోసాల ద్వారా, ధనాపేక్ష ద్వారా, వ్యామోహాల ద్వారా, వ్యసనాల ద్వారా, కోడి పందాల ద్వారా, ప్యాకెట్ల ద్వారా ఏం చేస్తున్నావు? పాపాన్ని కూడబెట్టుకుంటున్నావు. దేవుని పిల్లలు, మీరు అనుకుంటున్నారు పాపము మన కళ్ళకి చాలా ఇంపుగా కనపడుతుంది. ఏముందిలే చిన్న పాపమేగా, చిన్న అబద్ధమేగా, ఏముందిలే చిన్న సీరియలేగా, ఏముందిలే ఒక్క సీరియలేగా, ఏముందిలే ఒక్క సినిమానేగా, ఏముందిలే ఒక్కటే కదా అని అనుకుంటున్నావు. కానీ ఒక్కటే నీ కుటుంబంలో పెరిగి పెద్దదై నేను కబలిస్తుందన్న సంగతి నీకు తెలుసా? ఆ ఒక్క పాపమే, ఆ ఒక్క దోషమే, ఆ ఒక్క విధేయతే, ఆ ఒక్క అతిక్రమమే, ఆ ఒక్క చిన్న అబద్ధమే, అది చిన్న గింజగా ఉండి అది పెద్దదై నీ కుటుంబాన్ని ఏ విధంగా సర్వనాశనం, అసలు నీ జీవితాన్నే పాడు చేస్తున్న సంగతి నీకు తెలియట్లేదు. దేవుని పిల్లారా, వినండి వినండి. అమెరికాలో ఒక యవనస్తురాలు ఉంది, 18 సంవత్సరాలు. ఆమె ఒక జంతువును పెంచుకుందని ఒక ఆశ పుట్టింది. అందరూ పిల్లుల్లో, కుక్కలను, పావురాలను, కుందేళ్ళను పెంచుకుంటారు. అది మనం చూసాం. అయితే ఈమెకి మొక్కం ఏంటంటే ఒకసారి జంతు ప్రదర్శనశాలకు వెళితే అక్కడ చిన్నగా ఉన్నటువంటి కొండ చిలువ రంగురంగులో కనపడింది. అది తెచ్చి పెంచుకుందాం అనుకుంది. అక్కడ వాడిని అడిగింది, ఏమండి దీనివల్ల హాని ఏమైనా ఉంటుందంటే, దీనివల్ల హాని ఉండదమ్మా, చాలా అందమైన జంతువు ఇది, చాలా చక్కగా చిన్నతనం నుంచి మనం పెంచుకుంటే మనం మాట్లాడది అని చెప్పేసి అన్నారంట. సరే బాగానే ఉంది, చిన్నతనం నుంచి తెచ్చుకుంది, చక్కగా అది కావలసినటువంటి ఆహారం పెడుతుంది, ఈ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. ఈ ఉద్యోగానికి వెళ్ళిపోయేటప్పుడు ఆ కొండ చిలువ ఏం చేస్తుందంటే అది పాక్కుంటూ వచ్చి కాళ్ళ దగ్గర నుంచి అది చుట్టుకుంటూ వచ్చి ఇక్కడ చుట్టుకుంటూ వచ్చి ఇదిగో ఈ నుదుడు దగ్గర ఓ ముద్దు పెట్టుకుంటుందంట. ఇక్కడికి వచ్చి ఓ ముద్దు పెట్టుకుంటుంది. సరే ముద్దు పెట్టుకున్న తర్వాత బాయ్ పెట్టుకుంటారు కదా పేర్లు, జిమ్మి, టామీ, ఇవి ఉంటాయి కదా. మనుషుల పేర్లన్నీ కూడా జంతువులు పెడుతున్నారు. ఈ మధ్య జంతువుల పేర్లన్నీ మనుషులు పెడుతున్నారు కదండి. హాయ్ టామీ అంటున్నారు. అది టామీ అంటే కుక్క పేరా, మనిషి పేరా, వాళ్ళ అబ్బాయి పేరా, లేకపోతే ఇంట్లో కుక్క పేరా కూడా అర్థం అవట్లేదు. టామీ అంటారు. అది వచ్చేదాకా మనకు కన్ఫ్యూజన్. టామీ అంటే ఎవరండి అంటే కుక్క, లేదంటే మనిషి అంటే కుక్క వస్తేనేమో ఓహో టామీ కుక్క అనుకుంటా అనుకోవాలి, లేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చి ఓ టామీ అనుకుంటా అనుకోవాలి. ఇలాంటి పేర్లు ఏదో పెట్టుకుంటున్నారు కదా. కాబట్టి ఇలాగే టామీ, బాయ్, హాయ్ అనుకుంటుంది, శుభ్రంగా వెళ్ళిపోతుంది. అలా రోజు దినచర్య గడుగుతుంది. చక్కగా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ అమ్మాయికి 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చినాయి. అర్థమవుతుందా? చిన్నగా తెచ్చుకున్నటువంటి కొండసీలు పెరిగి పెద్దదైంది. ఇది రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాగే శుభ్రంగా రౌండ్గా చుట్టుకుంటుంది, వస్తుంది, ఇక నుదురు మీద బూది పెట్టుకుంటుంది. అయితే విచిత్రమైన సంఘటన కొండ చిలువలో ప్రారంభమైంది. వినండి. ఏంటంటే అది
పెట్టినటువంటి ఆహారం సాయంత్రం వచ్చేసరికి తినేసేది. అయితే గత 3 రోజులుగా చూస్తే ఈ కొండ చిలువ ఆహారం తింటలా, పెట్టినటువంటి ఏది కూడా తింటలా. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది. ఏంటిది అసలు అన్నం తింటలేదు, ఇది పెట్టింది తింటలేదు, ఇది పాలు తాగట్లేదు, గుడ్లు తింటలేదు, చిన్న చిన్న ఎలుగు పిల్లలు తింటలేదు, ఏంటా అనుకొని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారండి మేము కొండ చిలువను పెంచుకుంటున్నానండి, అది 12 సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా ఉంటుందండి, అది పెట్టిన ఆహారం తింటుందండి, కానీ ఎందుకో వారం రోజుల నుంచి అది ఫుడ్ ఏం తీసుకోవట్లేదు డాక్టర్ గారు అందంట. అయితే సర్లే అమ్మా డాక్టర్ గారు అన్నారంట, సర్లే నేను వచ్చి చూస్తానులే, సరే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి అన్నాడు. సరే వచ్చిన తర్వాత రోజు ఈమె ఆఫీస్కి వెళ్ళే టయానికి డాక్టర్ గారు వచ్చాడు. సరే ఏంటని కిటికీలోంచి అలిగిడైతే చూసింది. సరే కొండ చిలువ పెద్దదైపోయింది, చాలా పెద్ద అయిపోయింది. అది మామూలుగా ఆఫీస్కి వెళ్ళే టయానికి బాయ్ హాయ్ అంది, భోజనం పెట్టింది, మామూలుగా ఫుడ్ పెట్టింది, అక్కడ తినట్లా. మామూలుగా రోజు లేకనే మామూలుగా రౌండ్గా చుట్టుకొని మళ్ళీ ఇక్కడ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. డాక్టర్ గారు చూశాడు, గుండె పగిలిపోయింది, బాప్రే అనుకున్నాడు. సర్వద నిదానంగా బయటకు వచ్చింది. అర్థం మెట్రా నువ్వు చెప్పేది ఆ కొండ చిలువ కోసమేనా అన్నాడు. అవునండి. డాక్టర్ గారు అన్నాడు, అమ్మా ఒకవేళ కనుక నువ్వు ఆ కొండ చిలువ గురించి చెప్తే నువ్వు అర్జెంటుగా కొండ చిలువ ఆ అటవీ ప్రాంతం వాళ్ళ జంతు రక్షణ వాళ్ళని పిలిచి వాళ్ళకి అర్జెంటుగా అప్పచెప్పేసి, దానివలన నీకు ప్రాణహాని జరగబోతుంది. అదే డాక్టర్ గారు చాలా ముద్దుగా పెంచుకున్నాను, అది చాలా ప్రేమగా ఉంటుంది, అది చాలా చక్కగా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు, నేను పడుకొని బెడ్ మీదే పడుకుంటుంది, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తే ఎంతో హాయిగా నా దగ్గరికి వస్తుంది, చక్కగా ముద్దు పెట్టుకుంటుంది, చక్కగా నన్ను చక్కగా ప్రేమిస్తుంది, ఇప్పటివరకు ఏం హాని చేయదు. లేదమ్మా, అది వారం రోజుల నుంచి ఎందుకు ఫుడ్ తీసుకోవట్లేదంటే అది కడుపు ఖాళీ చేసుకుంటుంది. ఎందుకు? అది పైగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ముద్ద ఎందుకు పెడుతుందంటే అది అసలు చిన్నప్పటి నుంచి పైకెక్కి దాన్ని అసలు నోరు తెరిచి అసలు ఈ నోట్లో నువ్వు పడతావో పట్టవని ట్రయల్ చేసి టెస్ట్ చేస్తుంది. అందుకనే ఇన్ని సంవత్సరాలు కూడా అది టెస్ట్ చేస్తుంది కాబట్టి అది నోరు తెరిచినప్పుడు దాని నోటికి నువ్వు సరిపోయేటట్టుగా లేదు, దాని నోరు పెద్దది అవ్వట్లా. అందుకే ఇన్ని సంవత్సరాలు కూడా అది పైకి లేచి నోరు తెరిచినట్టు తెలిసి సరిపోవట్లేదు కాబట్టి ఇంకనూ అది పెద్దదైపోయి అది నిన్ను పట్టేంత పెరిగేంత వరకు కూడా నోరు తెరిచినట్టు నీకు కనపడకుండా ఇక్కడికి వచ్చి ముద్దు పెట్టుకోండి మళ్ళీ దిగిపోతుంది. కాకపోతే ఇప్పుడు అది నోరు తెరిస్తే నువ్వు పట్టేస్తావు. అందుకనే కడుపులో ఖాళీ చేసుకొని నిన్ను మింగటానికి ప్రయత్నం చేస్తుంది. అది చాలా క్రూయల్ అమ్మ, దాన్ని నువ్వు నమ్మబాక, దాన్ని పంపించేయంటే ఈ అమ్మాయి అలవాటైపోయిందేమో ఈ కొండ చిలువకి. షిట్, నా కొండ చిలువ గురించి నాకు తెలియదా, నా బేబీ ఎలాంటిదో నాకు తెలియదా, మీరు ఇలా చెప్తారా, అది అలాంటిది కాదు, మీరు ట్రీట్మెంట్ చేస్తే ఆహారం తీసుకోవడానికి ట్రీట్మెంట్ చేస్తే చేయండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే డాక్టర్ గారు ఉసూరుమంటే వెళ్ళిపోయాడు అంట. సరే ఒక రోజు వచ్చింది, అది 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఒకరోజు మరి ఆ ఆఫీస్కి వెళ్ళే టైంకి మళ్ళీ పిలిచింది. ఆఫీస్కి వెళ్ళే టైం వచ్చింది, రౌండ్గా చుట్టుకుందంట. చిన్నప్పటి నుంచి అట్లా చుట్టుకోడదు, రౌండ్గా చుట్టుకొని ఇక్కడికి లేచి, అర్థమవుతుందా, నోరు తెరిచి అమాంతంగా తలపట్టుకునేసరికి బేబీ కాపాడని అంటుంది, అరుస్తుంది. తప్పించుకునే అవకాశం లేదు. ఈ కొండ చిలువకు ఉండేటువంటి శక్తి అంతా కూడా దాని ఏమంటారు, దాని నడుములోనే ఉంటుంది. ఈ రౌండ్గా చుట్టుకుందేమో గట్టిగా ఒక్కసారి బిగిచ్చేసేసరికి ఈ కాళ్ళల్లో ఉన్నటువంటి ఈ పక్కటెముకల్లో ఉన్నటువంటి ఈ చేతుల్లో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా పట్ 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 ఇరిగిపోయింది. ఒక్కసారి ఇరిగిపోతే రౌండ్గా గట్టిగా లొంగేసేసి దగ్గరగా మొత్తానికి తప్పించుకొని అరవలేనంతగా మొత్తం బాడీ అంతా ఎలాడిపోయినంతగా చుట్టేసేసుకొని గట్టిగా పిండి పిప్పి చేసేసేసి ఒక్కసారిగా అది తలపెట్టేసేసి తలని, భుజాలని, నడుముని, కాళ్ళని లోపల తీసుకెళ్ళి చంపేసేసి. ఈరోజు డాక్టర్ చెప్పాడు, నువ్వు పెంచుకుంటున్నటువంటి ఆ జంతువు మనస్తత్వం
నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు చూపించేట్లుగా ప్రేమ చూపించే మనస్తత్వం కాదు. ఆ జంతువు మనస్తత్వం క్రూయల్ మనస్తత్వం. అది దేన్నైనా ఎవరినైనా చంపే మనస్తత్వం. దాన్ని నువ్వు వదిలించుకుంటే నీ ప్రాణాలు దక్కుతాయమ్మా అని చెప్పాడు. కానీ దాని మీదే ప్రేమ పెంచుకొని దానికి అలవాటు పడినటువంటి ఈ సిస్టరు దాని వలలోనే, చివరికి దాని నోట్లోనే పడి తన ప్రాణాలనే పోగొట్టుకుంది. ఈరోజు మనం చేసే పాపం కూడా అలాగే ఉంటుంది. ఈరోజు నువ్వు మాట్లాడే అబద్ధాలు ఉన్నాయి చూసావు. ఈరోజు నీ మనసులో పుట్టేటువంటి చెడ్డ తలంపులు ఉన్నాయి చూసావు. ఈరోజు నీ హృదయంలో పుట్టేటువంటి లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా ఏ ముందులే చిన్నవి అనుకుంటున్నావు, అది పెరుగుతుంది. నీ కళ్ళ ముందే పాపం పెరుగుతుంది. ఒకరోజు నిన్ను చంపి నీ కుటుంబానికి దూరం చేయబోతుంది. దేవుని పిల్లారా, పాపానికి జాలి అనేది ఉండదండి. పాపానికి జాలిది. పాపము మన జీవితంలోకి వచ్చేదే మరణానికి తీసుకువెళ్ళడానికి. అయితే పాపం ఎప్పుడు కూడా మరణాన్ని చూపించదండి, నష్టాన్ని చూపించదు, కష్టాలను చూపించదు, నరకాన్ని అంతకంటే చూపించదు. పాపం ఎప్పుడు కూడా నీ కళ్ళ ముందు ఒక సుఖాన్ని చూపించింది, ఒక సంతోషాన్ని చూపించింది. ఈరోజు మనం సీరియల్లో ఆనందిస్తున్నాం, మనుషుల్లో ఆనందిస్తున్నాం, అబద్ధాలు ఆనందిస్తున్నాం, దుర్మార్గతలు ఆనందిస్తున్నాం. కానీ అవే దుర్మార్గతలు నువ్వు ప్రేమించే మనుషులే ఈరోజు నీకు ప్రాణహాని చేయటానికి ఏమాత్రము జాలి అనేది లేకుండా సిద్ధంగా ఉన్న లోకంలో ఉన్నారన్న సంగతిని మర్చిపోవాలి. ఈరోజు నీ జీవితాన్ని, నీ పాపం ఏమాత్రము జాలి అనేది లేకుండా కబళించబోతుందన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల్లో ఉండి జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాల్సిన ప్రజలు పాపానికి దూపం వేస్తున్నారంట. పాపానికి, రక్షించలేని వాటికి దూపం వేస్తున్నారు. తమ ప్రాణాన్ని విమోచించలేని వాటికి దూపం వేస్తున్నారు. ఈరోజు జాలి పడలేని వాటికి, నిన్ను నరకానికి తీసుకెళ్లే వాటికి దూపం వేస్తున్నారు. ఈరోజు ఎంత భయంకరంగా ఉందో లోకం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టి ఈరోజు ఆయన కృప నీకు నాకు మెండుగా రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు ఈ వాక్యాన్ని వినిపింపజేస్తున్నారు. చూడండి, ఈ పాపం పరిపక్వమయ్యే ప్రమాద స్థాయికి వెళ్ళింది కాబట్టి వీరి జీవితాల్లోనంట మంచైనను వర్షమైన కూడా లేదంట. ఈరోజు నిజంగా చాలామంది జీవితాల్లో ఎందుకు విజయాలు సాధించట్లేదు, ఎందుకు ఒక రేంజ్లో ఉండి అక్కడే ఉండిపోతున్నారంటే ఈరోజు ధూపం వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు బయలుకు బలిపీఠాలు కట్టించేవాళ్ళు ఎక్కువైపోయారు. రెండు రకాల మనస్తత్వాల్లో ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు పెళ్ళి ఉందంటే దేవుని మందిరానికి రావట్లా. ఈరోజు ఏదైనా పెళ్ళి ఉంది అంటే చాలు దేవుని మందిరానికి రావట్లా. ఈరోజు ఫంక్షన్ ఉందంటే దేవుని మందిరానికి రావట్లా. ఈరోజు మన ఇంటికి ఎవరన్నా వస్తున్నారని దేవుని మందిరానికి రావట్లా. ఈరోజు ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా సుఖాన్ని కలిగించేది ఏదైనా ఉందంటే దేవుని మందిరానికి రావట్లా. ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈరోజు ఆకాశాన్ని వదిలిపెట్టి, పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఇలాంటి భయంకరమైన విపత్తులు, పాపం మనల్ని బ్రింగివేసి నరకానికి తీసుకువెళ్ళిపోతుందన్న సంగతి తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చారు. పాపం గురించి మనకు తెలియదు కాబట్టి దాని వలలో ఎవరైతే చిక్కబడతారో వారి జీవితాల్లో, అందరి జీవితాల్లో సుఖం దూరం అయిపోయింది, సంతోషం దూరం అయిపోయింది, ఆనందం దూరం అయిపోయింది, ఆరోగ్యం దూరం అయిపోయింది, ఆస్తి దూరం అయిపోతుంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన మీద ఉన్నటువంటి శాపం అంతా కొట్టివేసి ఈరోజు ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేసి ఈరోజు నిన్ను నన్ను ఆయన ఇంట్లో ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తే ఈరోజు మన ఆలోచన
ప్రవర్తన మారట్లేదు. లోకాన్ని బట్టి సంతోషం, శరీరాన్ని బట్టి సంతోషం, భోజనాన్ని బట్టి సంతోషం, బంధువులను బట్టి సంతోషం, యేసయ్యని బట్టి ఇప్పుడు సంతోషం. ఎందుకు నీ కుటుంబంలో దీవెన వర్షం ఆగిపోయింది? ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం అనే వర్షం ఆగిపోయింది? ఎందుకు నీ కుటుంబంలో సంతోషం దూరం అయిపోయింది? ఎందుకు నీ కుటుంబంలో ఆనందం దూరం అయిపోయింది? ఎందుకు నీ కుటుంబంతో దుఃఖంలోకి వెళ్ళిపోయింది? నెమ్మది లేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అభివృద్ధి లేని జీవితం ఎందుకు ఉందంటే మన జీవితంలోకి ఆ బయలు యెజబెలును మనం ఆహ్వానించుకున్నాం. మనమే ఆహ్వానించుకున్నాం, మన ఇంటికి పిలుచుకున్నాం, మన ఇంట్లోకి పిలుచుకున్నాం. అది ఒక్కసారి మన ఇంటికి మన ఒంట్లోకి వస్తే ఈరోజు నిన్ను ఏలుబడి చేస్తుంది. దాని చెప్పిన మాటను వినాల్సిందే. ఎంతవరకు వినాలి తెలుసా? నీ ప్రాణాన్ని తీసేదాకా వినాల్సిందే. చివరికి యెజబెలు వలన ఆహాబు ప్రాణం పోయింది. ఏ ఆహాబు అయితే యెజబెలు నా జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటుందని యెజబెలును ఆహ్వానించాడో ఆ యెజబెలు వల్లే ఆహాబు ప్రాణం పోయింది, రాజు ప్రాణం పోయింది, రాజ్యం పోయింది, కుటుంబం పోయింది, పరలోకం పోయింది, నరకం వచ్చింది. ఈరోజు మనకు తెలియటల్లా. ఈరోజు 2020 సంవత్సరం వరకు నీ ఇష్టానుసారంగా బ్రతికేసావు. నీ కన్నులకు నచ్చినట్లు చేసావు, నీ మనస్సుకు నచ్చినట్లు చేసావు. ఈ సంవత్సరమైనా యేసయ్యకి నచ్చినట్లు చేయి, యేసయ్య మెచ్చేటట్లు చేయి. ఈరోజు మనుషులు మెచ్చుకోవాలన్న అవసరం ఏముంది చెప్పండి? ఏం చేస్తే మనుషులు మెచ్చుకుంటారు? ఒకసారి నేను చెప్పు. ఒకసారి ఏం చేస్తే మనుషులు మెచ్చుకుంటారు? ఎంత పెడితే మనుషులు మెచ్చుకుంటారు? ఎంతవరకు మనుషులు మెప్పిస్తావు? ఒక్కసారి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నా యేసయ్య ఎంత మెచ్చుకుంటాడో, నిన్ను ఎంత కృప చూపిస్తాడో. నేను అనేది ఏంటంటే గంటలు 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 సీరియల్ దగ్గర కూర్చుంటాం, మనుషులతో మాట్లాడుతుంటాం. అన్ని గంటలు ప్రభువుతో ఎందుకు మాట్లాడలేవు? అన్ని గంటలు దేవుని పాదాల దగ్గర ఎందుకు కూర్చోలేవు? అంటే యెజబెలు నీలోకి వచ్చింది. యెజబెలు నిన్ను దేవుని దగ్గర కూర్చోబెట్టదు. యెజబెలు అంతసేపు ప్రార్థన చేయనివ్వదు. ఒక సినిమా సీరియల్ను కంట్రోల్ చేస్తుందంటే ఎంత దౌర్భాగ్యకరం. ఆ టయానికి నువ్వు సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నావు, ఆ టయానికి టీవీ చూడలేకుండా ఉండబోతున్నావు, ఆ టయానికి ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడిపోతున్నావు. అంటే ఎంతగా నువ్వు ప్రేరేపించబడుతున్నావు, ఎంతగా దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఎంతగా లౌకిక ఆత్మచేత నడిపించబడుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. అందుకు నీ కుటుంబంలో సమాధానం ఉంటులా, అందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటులా, అందుకు నీ కుటుంబంలో దేవుని ఉండట్లా, అందుకు మీ కుటుంబంలో ఆరోగ్యాలు ఉండట్లా. అనారోగ్యాలు రావా? వస్తాయి. కష్టాలు రావా? వస్తాయి. శ్రమలు రావా? వస్తాయి. నిజమైన భక్తి చేసే క్రైస్తవుడి జీవితంలో అవి నిన్ను ఏమి చేయలేవు, వెళ్ళిపోతాయి. కానీ ఎందుకు నేను పట్టి పీడిస్తున్నాయి? ఎందుకు నేను ఎదగకుండా చేస్తున్నాయి? ఎందుకు ఆ నెమ్మది లేకుండా చేస్తున్నాయి? అంటే యెజబెలు నువ్వు పిలిచావు, నీ అంతటా నువ్వు ఆహ్వానించావు. ఈరోజు నిజంగా ఎంతమంది దేవుని పాదాల దగ్గర ఒక గంట ప్రార్థన చేస్తున్నారంటే చెయ్యెత్తే వారి సంఖ్య తక్కువ. సిగ్గుపడాలండి మనం. క్రైస్తవులైనందుకు సిగ్గుపడాలి. పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని ఆశ ఉంది, కానీ ఎంతవరకు దేవుని సందులో గడుపుతున్నావు? బైబిల్ ఎంతసేపు చదువుతున్నావు? ఎంతమంది మీ బ్యాగుల్లో స్తుతుల పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? ఆలోచించాలండి. దినాలు మహా భయంకరంగా ఉన్నాయి. టీవీ 9లో మీరు కథ వినే ఉంటారు. టీవీ 9 వాడు చెప్తున్నాడు 2021లో క్రీస్తు రెండవ రాకడ జరగబోతుందా అని. ఒకవేళ రెండవ రాకడ జరగకపోవచ్చు, కానీ ఇంకొక మాట చెప్పాడు, కానీ భయంకరమైన పరిస్థితులు మాత్రం ఈ సంవత్సరం రాబోతున్నాయి, మనుషులు ప్రాణాలు ఎక్కువగా పోబోతున్నాయని చెప్పాడు. ఒక అన్యుడు, యేసయ్యను సమర్థించినటువంటి, క్రైస్తవ్యాన్ని సమర్థించని ఒక ఛానలే ఆ విధంగా యేసుక్రీస్తుని ప్రకటిస్తే, ఈరోజు యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు ఏం గమనిస్తున్నావు? వైరస్లు ఎక్కువైపోతున్నాయి, యుద్ధాల దగ్గరికి వచ్చినాయి. అంటే మీరు వింటున్నారు, బర్డ్ ఫ్లూ,
ఏది నీ ప్రాణానికి సంరక్షించేటువంటిది ఏ వైరస్ నీకు రాలా. ఒక్క యేసుక్రీస్తు రక్తము తప్ప, యేసయ్య నామం తప్ప. కానీ విచారకరం ఏంటంటే యేసయ్యను ఎరిగిన వాళ్ళే క్రైస్తవులే క్రీస్తు లేక బ్రతుకుతున్నారు. మనుషుల్లో సంతోషం, టీవీల్లో సంతోషం, డబ్బులో సంతోషం. క్రైస్తవులు అంటారండి మనల్ని, క్రీస్తుని చూపించగలుగుతున్నాము మనం ఎవరైనా? ఏమండి, ఈరోజు దేవుడు నీ పాదాల కింద ఏముంచాడు తెలుసు? సాతాను తలంచాడు. సాతాను తలం చితకు దొక్కే శక్తి నీకు ఇచ్చాడు. ఈరోజు ఓడిపోయి మనం ఎందుకు చితకు కొట్టబడుతున్నాం? ఎందుకు అప్పుల వలయంలో నలిగిపోతున్నాం? ఎందుకు అనారోగ్యాల చేత పీడించబడుతూ జయించలేకపోతున్నాం? ఆలోచించండి ఒకసారి. దేవుని ఆత్మ మనం దూరం చేసింది. ప్రభు పాదాల దగ్గర కూర్చునే శక్తి మనకు కోల్పోయాం. ఈరోజు నువ్వు అనుకుంటావు నా బాధ ఎవరన్నా విని ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అనుకుంటావు. ఎవడో చేయడు, నీ మీద జాలిపడేవాడు ఎవడు లేడు. ఏమండి, ఎవడన్నా జాలి పడితే 1000 రూపాయలు 2000 ఇస్తాడండి, అది అప్పుగా. నా యేసయ్య ఇస్తే లక్షలు ఇస్తాడండి, అది ఉచితంగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా యేసయ్య ఇస్తే లక్షలు తాగిపోతాడండి నీకు. ఎందుకంటే మనం అంత తాపత్రయం, అంత పోరాటం ఎందుకంటే మనకి? యేసయ్య సన్నిధిలో నమ్మకంగా ఉండండి. అవునా? ఈరోజు సీరియళ్ళు చూడని ఇల్లు లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అంత పెనవేసుకుపోయారండి, అంత పెనవేసుకుపోయారు సీరియళ్ళకి. ఏమండి పాస్టర్ గారు, అసలు మేము సీరియల్ చూడమండి, సినిమాలు చూడమండి, మా టీవీలో మోగవండి అనేవాడు చేయొద్దండి ఒకసారి. కొండ ఎత్తాడేంటి? కొండ మీ ఇంట్లో టీవీ ఉందా? లేనప్పుడు ఎందుకు నాయన? అది ఉన్నప్పుడు చెప్పు. అది ఉంటే కదా, అది ఉంటే దాని ముందే కూర్చుంటావు నువ్వు. లేదు కాబట్టి అట్లా ఉన్నావు. ఏమంటే మీ సీరియల్ చూడట్లేదండి అనేవాడు చేయొద్దండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టండి. చేతులు ఏం మొబ్బలేం ఎక్కలేదుగా. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం సీరియల్ నేను చంపుతాను. గట్టిగానండి. ఈ సీరియల్ని ఈ సంవత్సరం నేను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చంపుతున్నాను. అందరూ నోట్లో గడ్డలు ఎక్కువైపోయి ఉంటాయిగా కదండి. అందరూ ఇక్కడేం చూశారండి, నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అంట ముళ్ళపాములు ఉంటాయి చూసారా? ముళ్ళపాములు తెలుసా? ముళ్ళపాములు ఎప్పుడు చూసారా? పాము, పెద్ద పాము ఉంటుంది, ఒంటి నిండా ముళ్ళే దానికి. తెలుసా మీకు? ఒంటి నిండా ముళ్ళే నరకంలో. ఆ ముళ్ళపాము ముక్కుల్లోంచి వెళ్ళి, కళ్ళల్లోంచి వెళ్ళి, నోట్లోంచి వస్తుందంట. ఎందుకు? ఈ నోట్లో అబద్ధాలు, ఈ కళ్ళల్లో సినిమాలు, సీరియళ్ళు, ఈ ముక్కు ద్వారా చేసిన పాపానికి ఈ తిరుగుతూ ఉంటుంటే బాబో నడుస్తారంట. అక్కడ ఇక్కడే ఉందండి. ఇక్కడ నేను అడిగాను అనుకో, తర్వాత ఆదివారం రారంతే. కానీ అక్కడ ఆయనకి జాలి లేదండో, ఏమి లేదు. ముళ్ళపామే, ముళ్ళు మామూలు ముళ్ళు కాదు, మొత్తం అన్నీ కూడా కంప ముళ్ళు. మనం అంటాం కదా, ఏ ముళ్ళు అయ్యి? తుమ్మ ముళ్ళు. తుమ్మ ముళ్ళు ఉన్న పాము ముక్కుల్లోంచి, నోట్లోంచి, కళ్ళల్లోంచి వస్తుంటే అబ్బా చూడండి. ఇక అవసరమా మనకి? అవసరమా మనకి? చెప్పండి, అవసరమా? చెప్పండి, అవసరమా? మారండి. ఈ సంవత్సరాన్ని మారండి. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు తెలుసా? నిన్ను బట్టి కొంతమంది ఆత్మను రక్షించాలండి, కొంతమంది మేలు పొందుకోవాలి. ఈ మేలు పొందుకోకుండా మనం ఇలాగే ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబానికి, నేను నమ్ముకున్న భార్యకి, భర్తకి ఏం దీవెన ఉంటుంది చెప్పండి? ఏం ఆశీర్వాదం ఉంటుంది చెప్పండి? ఏమంటే కష్టపడి నీ భర్త ఒక ముద్ద తెచ్చి పెడుతున్నాడండి. ఆ భర్త క్షేమం కోసం ఎంత ప్రార్థన చేయాలి? ఆ భర్త ఆరోగ్యం కోసం ఎంత ప్రార్థన చేయాలి? ఏమండి, నీ కోసం నీ భార్య రెక్కల ముక్కలు చేసుకుని నా భర్తకి ఇది ఇష్టమని అన్నీ కూడా ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఎంతో కష్టపడి నిన్ను సంతోషపెట్టడానికి ఎంత ముద్ద పెడుతుంది. తన వాళ్ళందరినీ వదిలిపెట్టుకుని నువ్వే సరస్వమని నీకే చాకిరి చేసి నీ పిల్లలకి చాకిరి చేస్తుంది. మరి నీ భార్య కోసం ఎంత ప్రార్థన చేయాలి నువ్వు? నా భార్య ఆరోగ్యంగా ఉండాలయ్యా, నా భార్య క్షేమంగా ఉండాలయ్యా.
చేయాలా వద్దా? చేస్తున్నారా? చేస్తారు. మీ భర్తల కోసం భర్తలు తెచ్చే మూటలు కావాలి, భార్యలు వండి పెట్టేది మాత్రం తిండి కావాలి కదా. భార్యలు మాత్రం నిన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడు నిన్ను కనిపెట్టే ఉండాలి. కానీ ఆ భార్య కోసం మాత్రం నువ్వు ప్రార్థన చేయకూడదు కదండి. ఎంతో శ్రమపడి 9 మాసాలు మోసి పిల్లలను కన్నామండి. ఆ పిల్లలు చదువులు చెప్పిస్తాం, భవిష్యత్తు ఇస్తావా? మరి ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ప్రార్థన చేయాలి తల్లిదండ్రులారా మీరు? ఏమండి, ఎంత కష్టపడి ఎండనగా వాననుగా మీకోసం కష్టపడి చదివిస్తున్నారు మీ తల్లిదండ్రులు. పిల్లలారా మీరెంత ప్రార్థన చేస్తున్నారు మీ తల్లిదండ్రుల క్షేమం కోసం? ఈ తల్లిదండ్రులు ఈరోజు ముసలోళ్ళు అయిపోతే ఆ ముసలోడు మీరు ఆ ముసలిదానికి ముద్ద పెట్టావా అంటున్నారు. తల్లి తండ్రినే గౌరవం కూడా లేకుండా భ్రష్ట సమాజం, భ్రష్టత్వం కలిగిన వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు కదా. ఏంటి ఉమ్మెక్కడెత్తాడండి ఇంట్లో, చండాలం చేస్తున్నాడు, ఉమ్మెత్తేసారు. నువ్వు రెండుకెళ్తే ఎత్తేశారు నీ తల్లిదండ్రులు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? ఆ ముసలోడు నీటి పిలువు అని అక్కడ పడుకోబెట్టు. ఏంటి ఇంట్లోకి వస్తున్నాడు? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నీ తల్లికి నీ తండ్రికి ఇచ్చే విలువ ఎంత, దాన్ని బట్టి కూడా ఆయుష్ పెరిగింది నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని బట్టి కూడా ఆయుష్ పెరిగింది. ప్రతి ఒక్కరి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలండి మనం. ఈరోజు సీరియల్ నీ ఒంట్లో ఉంటే ప్రార్థన చేస్తావా? ఈరోజు సినిమా ధ్యాస నీ ఒంట్లో ప్రార్థన చేస్తావా? ఒక అబద్ధం నేను ఏలుబడి చేస్తున్నావు ప్రార్థన చేస్తావా? ఒక మోసపరమైన ఆత్మ నీలో ఏలుబడి చేస్తుండే ప్రార్థన చేస్తావా? చేయనివ్వదు. యేసునామములో అది చచ్చునుగాక. కసి రావాలండి మనకి. ఎంతకాలం అండి ఈ ఆశీర్వాదం లేని బ్రతుకు? ఎంతకాలం అండి ఇతరులకి మేలు లేని బ్రతుకు? ఎంతకాలం దీవెనకరం లేని బ్రతుకు? ఎంతకాలం అండి పరిపూర్ణ ఆరోగ్యం లేని పరిపూర్ణ సమాధానం లేని బ్రతుకు? వచ్చి నాకు ఉద్దేశాన్ని కాళ్ళు పట్టుకోవాలి, వేసే కాళ్ళు. ప్రభా, ఇప్పటి వరకు మనుషులను చూశాను, టీవీని చూశాను, లోకాన్ని చూశాను, శరీరం చూసుకున్నాను, ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రభువా. ఇక నుంచి నిన్ను పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నీ పాదాల దగ్గర కూర్చుంటానయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం అక్కడ కూడా ధన్యం చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు జాలిపడతారు అనుకుంటున్నారు? ఎవరు జాలిపడరండి నిన్ను బట్టి, నన్ను బట్టి. ఎవరు జాలిపడేవాళ్ళు ఉండరండి, ఎవరు మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఉండరు. ఒక్క యేసయ్య తప్ప. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా వినపడానికి యేసయ్య సిద్ధంగా ఉంటాడు. మనుషులు పద్దాకి వినరండి. ఫస్ట్లో కొద్దిగా వింటారు, తర్వాత కొద్దిగా వింటారు, తర్వాత వీళ్ళు వస్తున్నారు ఏంటి పరిస్థితి, మళ్ళీ సూది ఎత్తారేమో అనుకుంటారు. కానీ యేసయ్య ఎన్నిసార్లు నీ బాధ చెప్పినా వింటూనే ఉంటాడు. నువ్వు ఒకసారి అప్పడుగు ఇస్తారు, రెండోసారి అప్పడుగు ఇస్తారు, మూడోసారి అప్పడుగు ఎవరు ఏం చేస్తారు తెలుసా? విసుక్కుంటారు. నా యేసయ్య ఎప్పుడు విసుక్కునేవాడు కదండి. 2005 సంవత్సరం రక్షణ పొందిన దగ్గర నుంచి ఆయన అడుగుతూనే ఉన్నా, నేను ఇస్తూనే ఉన్నారు ఆయన. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. ఏలియా ఏం చేశాడో తెలుసా? ప్రజలందరి జీవితంలో ఆశీర్వాదం లేదని ఏలియా ఒక మంచి బలిపీఠం కట్టారు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాకు బలిపీఠం కట్టారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి బలిపీఠం కట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసయ్యకి బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టారో ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించారు. బలిపీఠం కట్టి చేసే ప్రార్థన, ఏలియా చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించి ఆ దాన బలిని దహించారు. అంత మాత్రమే కాదు, ఏలియా చేతికి ఒక ఖడ్గం ఇచ్చారు. ఏ బయలు ప్రవక్తులైతే కుటుంబానికి ఆశీర్వాదం లేకుండా, వర్షం లేకుండా చేశారో ఆ బయలు ప్రవక్తల్ని ఒక్కొక్కరిని చంపుకుంటా వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో శాపాన్ని తీసుకొచ్చినటువంటి కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధుల్ని, బాధల్ని, బిడ్డలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వ్యాపారం లేకుండా, అభివృద్ధి లేకుండా, నీ కోర్టు సమస్యలను విడుదల లేకుండా చేసేటువంటి అపవాదిని జయించాలంటే యెహోవా నామములో బలిపీఠం మనం కట్టుదుముగాక. యేసయ్య నామములో బలిపీఠం కట్టుదుముగాక. యేసయ్య నామములో మనం ప్రార్థన చేయుదుముగాక. యేసు నామములో ఖడ్గం చేత ధరించుదుముగాక. ఇప్పటి వరకు ఏ అపవాదికైతే చోటు ఇచ్చామో అపవాదిని ఆ ఖడ్గం చేత చంపుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే ఖడ్గం చేత పట్టుకోవాలండి.
ఈరోజు క్రైస్తవుడి చేతులకు రావాల్సిందేంటి తెలుసా? బైబిల్. బైబిల్ చేతులకు రావాలి, బైబిల్ పట్టుకోవాలి. అది ఖడ్గం. నీ కుటుంబానికి, నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో ఆశీర్వాదం, నెమ్మది లేకుండా చేస్తున్న అపవాదును చంపాలంటే వాక్యం అనే ఖడ్గం నీ చేతులకు రావాలి. నీ భర్తను పాడు చేస్తున్నా, నీ పిల్లలను పాడు చేస్తున్న దురాత్మలు పారిపోవాలంటే, నీకు నెమ్మది లేకుండా చేస్తున్న అపవాది పారిపోవాలంటే వాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు అలా చెబుతున్నారు ఏంటంటే పెద్ద ఇదిలేగా మీరు కూడా ఒకప్పుడు నేను పాపం చేశానండి. మీరేం చేశాను? నేను చేసినట్టు. నేను పాపం చేసిన సకల కళ వల్లప్పుడు అంటారు చూసారా? లేదంటూ లేదు, మనకి లేదంటూ లేదు. అన్యాశాలు ఉన్నాయి మన దగ్గర. కానీ ఏం జరిగిందో తెలుసా? నా కుటుంబానికి దూరం చేయబోయింది అదంతా. పాపమంతా కూడా ఎప్పుడైతే పాస్టర్ గారు బలంగా ప్రార్థన చేశారో అలా లాక్కొచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు శక్తినిచ్చాడు తల్లులారా. మీకు ఈరోజు జ్ఞానవంతులు తన కుటుంబాన్ని కట్టుకుంటుందంట. ఎందుకు మీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం రావట్లా? ఎందుకు నీ భర్త మారట్లా? ఎందుకు నీ కుటుంబంలో దీవెన రావట్లేదు? ఒకళ్ళు వేయండి, కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకున్నామో దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను పాడు చేసే నా జీవితంలో లేవు. ఈరోజు ఈ ఖడ్గాన్ని పట్టుకోవాలి మనం. ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలి మనం. జరిగే పర్యవసానం ఏంటి తెలుసా? చదవండి జరిగే పర్యవసానం. అలాగే మొదటి రాజుల గ్రంథం 18:45 వచనం చదవండి. అంతలో ఆకాశం మేఘములతోనూ మోపైన వర్షం కురిసెను గనుక చాలు దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు వర్షం ఉందండి అంటే దీవెనలు ఉన్నాయా? ఆశీర్వాదాలు ఉన్నాయా? ఈరోజు ఎప్పుడైతే దేవుడు యేసయ్య పేరట బలిపీఠాన్ని కట్టామో, యేసయ్య పేరట ప్రార్థన చేయటం ప్రారంభించామో, ఈరోజు ఎప్పుడైతే నిన్ను పోడు చేసి దేవుని దూరం చేసేటువంటి ఆ బయలు ప్రవక్తల్ని, లోకాన్ని, శరీర కార్యాలని వాక్యం ద్వారా నువ్వు చంపటం ప్రారంభించావో, మోపైన వర్షం అంట. ప్రైజ్ ది లార్డ్. నిండైన దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. మెండైన దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కుటుంబంలో కుమ్మరించబడును గాక. ఈ చేతుల్లోనే ఉందండి. 2020 వరకు కూడా వదిలేసాం. 2021లో మనం మారుదాం. దేవుడు నిన్ను దీవిస్తారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, నూతన శక్తి ఇస్తారు, నూతన బలమిస్తారు, నూతన కృపిస్తారు. మోపైన వర్షం నీ కుటుంబంలో, మోపైన వర్షం నీ బిడ్డల జీవితాల్లో, మోపైన వర్షం నీ కుమార్తె జీవితంలో, మోపైన వర్షం నీ భర్త జీవితంలో ఆయన కుమ్మరించి నిన్ను ఆశీర్వదించి నిన్ను నీ జీవితాన్ని పైకెత్తడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం బలిపీఠం కట్టాలి. యెహోవా నామములో బలిపీఠం కట్టాలి. ఈరోజు నువ్వు టీవీ దగ్గర కూర్చున్నంతసేపు బలిపీఠం కట్టలేవు. 2 తలంపుల్లో నువ్వు ఉంటే ప్రార్థన దేవుడు ఆలకించడండి. దేవుడు మనం చేస్తున్నాం, బాగా బలి చేస్తున్నాం, ప్రార్థన ఆలకిస్తాడు అని అనుకున్నారు. పిచ్చి. ఏదో కష్టం వచ్చి నీకేదో అవసరం వచ్చి కొంతమంది భయంతో చేస్తారు ప్రార్థన. అమ్మో ఇవాళ ప్రార్థన చెప్పిపోతే దేమో ఏమన్నా జరిగిద్దేమో అనే భయంతో. దేవుడు వినడో. పరిపూర్ణంగా ఇంట్లోకి రావాలి. పరిపూర్ణంగా లోకాన్ని ఇచ్చి అనుకో, శరీరాన్ని ఇచ్చి అనుకో, పరిపూర్ణంగా అపవాది కార్యాలు ఇచ్చి అనుకో. ప్రత్యేకించబడు, దేవుని సొత్తుగా మారు, దేవుని ఇష్టపడు, నా జీవితంలోకి రమ్మని పిలువు, ఆహ్వానించు, కన్నీరు కార్చు. కన్నీటి ప్రార్థన అద్భుతాలు చేస్తావు తెలుసా. ఈరోజు మనకి ఎందుకు కన్నీరు కారుస్తాం? మనకు జరక్క, డబ్బులు లేక కన్నీరు కార్చాల్సిన అవసరం ఏముందని చెప్పండి. కరోనా వైరస్ వచ్చిందంటే అప్పుడు కన్నీరు కార్చక్కర్లా, అయ్యే రాలుతూ ఉంటాయి. అయ్యే అమ్మ నీకు పాజిటివ్ వచ్చినట్టుంది, అయ్యా నీకు పాజిటివ్ లేకుంది అని అంటే చాలు ఎక్కెక్కి 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 కళ్ళు ముక్కు 2 ఏకమై కారుతూ ఉంటాయి. అది కానీ హ్యాపీగా ఉన్నంత వరకు మనకి ఎందుకు వస్తాయి కన్నీళ్ళు చెప్పండి.
పాపం పోయేదాకా కన్నీరు కార్చాలండి. లోకం కాలిపోయేదాకా కన్నీరు కార్చాలి. యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేదాకా ఆయన పట్టుకోవాలండి. దేవుడు మనల్ని దీవించేదాకా పట్టుకోవాలి. చూస్తూ ఉంటే మేస్తా పోతాయండి. ఒకటే గుర్తు, నీ జీవితంలో కార్యం జరగాలంటే దేవుని పాదాలు, అపవాది కార్యాలు లైవ్ చేయాలి. నిన్ను ఏలుబడి చేస్తున్న దురాత్మలు నీవే. యేసయ్య ఏనాడు ఆడి తలం చెదగొక్కి ఇదిగో ప్రార్థన శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థించిన ప్రార్థన ఒక ఆయుధం నీకు ఇచ్చేసాడు. యేసయ్య ఆ సాతాన్ని చంపయ్యా, ఆ సాతాన్ని చంపయ్య అంటే మళ్ళీ రాడాయన. ఎందుకు వస్తాడైనా? నువ్వే చంపాలి, నువ్వే జయించాలి, నువ్వే దేవుని ఆశీర్వాదాలు తెచ్చుకోవాలి. యేసయ్య రాయ్యా రాయ్యా అంటే ఆయన పని పాట ఏం లేదా? నువ్వు పిలవగానే వస్తానికి నువ్వు ఒక ఆయుధంగా మారాలి. ఇర్మియాని అన్నాడు, నువ్వు నా చేతిలో గండ్రగొడ్డలు లాంటి వాడు అయ్యాని, కక్కులు పెట్టబడినటువంటి కొడవలు లాంటి వాడు అన్నాడు. మనం ఒక ఆయుధంగా మారాలి. అలాంటప్పుడే ఒక గొప్ప జయాన్ని పొందుకుంటాం. లేకపోతే మన జీవితంలో జయం రాదండి. మన జీవితం ఇలాగే ఉంటుందండి. దేవుని పిల్లారా, దేవుని నామాన్ని బట్టి బ్రతిమలాడి మీకు చెబుతున్నాను, మంచి భవిష్యత్తు ఇచ్చాడు దేవుడు మనకి. ఒక ఉన్నతమైన భవిష్యత్తులో దేవుడు మనం ఉంచాలని కోరుకుంటున్నాడు. చూడండి, దేవుడు అన్నాడు, అబ్బాయి ఇదిగో నువ్వు ఈ దారిలో రా, నీకు అన్ని ఆశీర్వాదాలే అన్నాడు. కానీ ఈ దారిలో వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ప్రలోభాలకి, శరీర కార్యాలకి, లోకాశలకి మనం ఆశించి ఇటు పక్కకి తిరిగామనుకోండి, ఈ దారిలో ఆశీర్వాదాలు ఉంటాయా? ఈ దారిలో మేళ్ళు ఉంటాయా? ఉండవు. ఈ దారిలో రమ్మన్నాడు, ఆ దారిలోనే వెళ్ళాలి మనం. యేసయ్య మార్గం బైబిల్ మార్గం. బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. నష్టాలు ఇప్పుడు వరకు జరిగినాయా? పర్వాలా. అప్పుల్లో నింపబడ్డారా? పర్వాలా. వ్యాధులతో కొట్టబడుతున్నారా? పర్వాలా. గర్భఫలం లేక బాధపడుతున్నారా? పర్వాలా. వ్యాపారాలు అంతగా అనుకున్నంతగా అభివృద్ధి లేదా? పర్వాలా. కానీ ఇక నుంచి దేవుడు నేను దీవించబోతున్నాడు. ఆమేన్. అందుకు కావలసిన బలిపీఠ, ప్రార్థన బలిపీఠ మనం కడదాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవునికి ఇష్టంగా మారుదాం. భర్త అనుకోవాలి, ఏమని? నీలాంటి భార్యను నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అనాలి. ఎందుకు వంకాయ టమాటా పచ్చడి జీలకర్ర వేసి నూనెందుకు కాదు, ఆత్మను రక్షించినందుకు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మని రక్షించినందుకు. పచ్చళ్ళు చేసి పెట్టి, అబ్బా ఏ కొమ్మకు చేసి పెట్టావు, ఏ జన్మలో చేసిన పుణ్యమో, అబ్బా ఇంత మంచి వంట చేసే భార్య నాకు ఇచ్చాడు దేవుడు. ఇదెందుకు బూడిద? ఏ పచ్చడి తిన్నా, ఏది తిన్నా ఏమండి ఇది మట్టే. ఇక్కడ దాకే రుచి, ఇక్కడ దిగితే రుచి ఉంటుందా? ఏముంటుంది ఇక్కడ తిరిగితే? గ్యాస్ కదండి. కాబట్టి దేవుని పిల్లరా, ప్రార్థన చేసుకుందాం, సరేనా? అందరి జీవితాలను దేవుడు మారుస్తాడండి. నేను పాపినండి, భయంకరమైన పాపిని. మీ కళ్ళ ముందు ఈ విధంగా ఎందుకు ఉంచాడకుండా మారానికి అంతే. మార్పు అనేది మనలోకి రావాలి. అవిధేయతలు, పొరపాట్లు చేయని మనిషి ఎవరూ లేరండి, అందరూ చేసిన వాళ్ళమే. కానీ మార్పు అనేది మనలోకి వస్తే నిన్ను బట్టి నీ పిల్లలకి దీవెన, నిన్ను బట్టి నీ భార్యకి, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఉన్నతంగా ఉంటాం. ఈరోజు మనం చూసి చాలామంది ఎగతాళి చేస్తారు. వాళ్ళందరూ నోరు మూసుకునేటట్లుగా యేసయ్య చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప స్థాయి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఉద్యోగంలో ఏదో ఇబ్బంది పడుతున్నారా? ఘనమైన ఉద్యోగమే. గర్భఫలమా? ఘనమైన పిల్లలు మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. కానీ అందుకు కావలసినటువంటి సిద్ధపాటు, ఆత్మీయం, మారు మనసు మనలో కలిగితే గొప్ప జీవితం మనకు దేవుడు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మంచి యేసయ్య, గొప్ప దేవుడు నాయన, నీ కృపను బట్టి ఈ ఆదివారం మా మనసును దాచిపెట్టి ఈ స్థితిలో తీసుకొచ్చి నీకు స్తోత్రం. విన్న వాక్య ప్రకారం నాయన మా జీవితాలు నిజమైన మారు మనసు కలిగజేసి, ఏది మాకు ఆశీర్వాదం లేకుండా, ఏది మాకు దీవెన లేకుండా, ఏది సమాధానం లేకుండా, ఏది నెమ్మది లేకుండా, ఏది గర్భఫలం లేకుండా, ఏది నా తండ్రి ఉద్యోగం లేకుండా చేస్తుందో వాటన్నిటిని చంపేటువంటి బలిపీఠం మేము కట్టుకుందుముగాక. యేసయ్య నామములో ప్రార్థన బలిపీఠం కట్టుకుందుము.